మళ్ళీ అదేదో కమ్యూనికేషన్ స్కిల్స్ అంట, యుఎస్ యూకే స్లాంగ్ మాట్లాడాలంట. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏ ఒక్కడికి కూడా పూర్తిగా తెలుగు రాదు, పూర్తిగా ఇంగ్లీష్ రాదు, కానీ ఈ నా కొడుకులకు మాత్రం యుఎస్ యూకే స్లాంగ్ కావాలంట. తీరా మేము ఇంటర్వ్యూలకు వెళ్ళాక టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంట. ఇంత ఫైల్స్ ఇచ్చాం కదా చూసుకోలేరా కొడుకులు, కళ్ళు మింగినియా? దీనికి తోడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో తెలుసా? నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎన్ని సిగ్నల్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చావు, ఎన్ని స్టెప్స్ ఎక్కుంటూ వచ్చావు, జీబ్రా క్రాసింగ్ లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, బాత్రూమ్ లో ఫ్లష్ కొట్టావా, జిప్ వేసుకున్నావా, కన్నం వాడావా? ఏంటండి ఈ క్వశ్చన్స్? వీటన్నిటికీ ఒక పేరు కూడా పెట్టుకున్నారు తెలుసా? ఎనలిటికల్ స్కిల్స్ అంట. మా బీటెక్లు అయిపోయి ఉద్యోగాల కోసం చెప్పులు ఎరిగిపోయేలా తిరుగుతుంటే, షూస్ ఎరిగిపోయేలా తిరుగుతుంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. అయ్యో, సెక్స్ అవ్వకుండా పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? వాళ్ళు ఉద్యోగాలు ఇస్తేనే కదా మాకు ఎక్స్పీరియన్స్ వచ్చేవి. దీనికి తోడు రిలేటివ్స్ టార్చర్ ఒకటి, కొట్టి చంపేయాలి ఒక్కొక్క నా కొడుకుని. మేము రోజు సిన్సియర్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటే వాళ్ళు రేపురా, ఎల్లుండిరా, అవతలెల్లుండిరా, వేకెన్సీ లేదు, క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి మా టైం వేస్ట్ చేస్తుంటారే. అయ్యో, వాళ్ళదేనా టైం, మాది టైం కాదా? ఐఎమ్ డన్. ఫక్ ద సిస్టమ్. హే సారీ, మార్నింగ్ నుంచి ఫుల్ డిప్రెషన్ లో ఉండి మొత్తం అన్ని బయటికి కక్కేశాను, ఏమనుకోద్దు. హే, నీ టైమింగ్ ఇచ్చాను కదా ఫుల్ గా. నో ఏ తాగు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఈ రోజైనా లోపల పంపిస్తారా లేకపోతే అక్కడే కూర్చోబెడతారా? 1 second. హలో, నిన్న చెప్పా కదా ఆ అబ్బాయి వచ్చాడు, లోపలికి పంపించిన, మీరు లోపలికి వెళ్ళొచ్చు. యా, థ్యాంక్ యూ. మే కమ్ ఇన్. కమ్ ఇన్. కమ్. జీని దొరికేసానంట్రా. ఓకే దెన్. ఏమండి, మీరు ఇక్కడ మేనేజర్ అని నాకు తెలీదు. ఇన్ కేస్ నాకు నిన్నే తెలిసినా నేను అలానే మాట్లాడేవాడిని. ఎందుకంటే నేను మాట్లాడిన ప్రతి మాట, ప్రతి పదం పచ్చి నిజం కనుక. మీకు ఇష్టమైతే ఇంటర్వ్యూ చేయండి, లేదంటే వెళ్ళిపోతా. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్. నిన్న తెగ తిట్టేశావు కదా, మాకు కూడా కోపాలుంటాయి, మాకు కూడా యాటిట్యూడ్ ఉంటుంది. సో ఇప్పుడు గనక ఈ జాబ్ నీకు ఇవ్వకపోతే నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏముందండి, మహా అయితే షర్టుకున్న ఇస్త్రీ నలిగింది అనుకుంటాను తప్ప నాలో ఉన్న కాన్ఫిడెన్స్ అయితే పోదు. ఈ కంపెనీ కాకపోతే వేరే కంపెనీ. మీకు ఒకటి చెప్పనా, ఒకడు ఏదైనా సాధించాలి అనుకుని కసిగా కాన్ఫిడెంట్ గా రోడ్ ఎక్కితే వాడు ఖచ్చితంగా సాధిస్తాడు. మేబీ ఇట్స్ టేక్ టైం, కానీ ఏదో ఒక రోజు గట్టి కొడతాడు. యు సెలెక్టెడ్. మరి ఇంటర్వ్యూ అన్నారు? అవసరం లేదు, నాకు నమ్మకం ఉంది. ఐ గాట్ టు నో హౌ ప్యాషనెట్ యు ఆర్ అబౌట్ యువర్ వర్క్. హలో, యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు కదా, అది జాబ్కేనా లేక అన్ని చెప్పడం కష్టమండి, అర్థం చేసుకోవాలి.